ప్రజలు ఇచ్చే తీర్పే చివరిగా ఉంటది శ్రీకాంత్. శేషు సార్ అంటే నితీష్ కుమార్ ఇక బోర్ వచ్చేసారా నితీష్ కుమార్ మీద? వయోభారమా, ప్రజలు కొంత వ్యతిరేకత వచ్చారా, ఆ తేజస్వి యాదవ్కి ఏమైనా కలిసి వచ్చిందా అన్న పాయింట్ ఒకటైతే గనక, సో నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు, సో పెద్దగా వ్యతిరేకత అయితే ఏమి లేదు నితీష్ కుమార్ మీద. ప్లస్ మహిళల ఓట్లు కూడా నితీష్ కుమార్ కు కలిసి వచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి. సో బీజేపీ బలం కూడా అదే, మహిళల ఓట్లు ఎన్డీఏకి కలిసి వస్తాయి, నితీష్ కుమార్ కూడా అదే కలిసి వచ్చేటువంటి అంశం ఉన్నదనేది ఒక పాయింట్ అయితే కనుక. సో యువత మొత్తం కూడా తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నది. ఇండియా అలయన్స్ చాలా డిఫరెంట్ ప్రచారం, అంటే మాకు ఓటేయండి అన్న ప్రచారం కంటే కూడా ఓట్ చోరీ జరుగుతోంది, దొంగ ఓట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఓట్లు వేస్తున్నారు, ఉన్న ఓట్లు పోతున్నాయి, 65 లక్షల ఓట్లను తీసేశారన్నటువంటి ఈ స్థాయిలో ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ మొత్తం కూడా. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ ట్రెండ్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, బీహార్ చాలా కాంప్లెక్సిటీగా కనపడుతుంది, ఒక సంక్లిష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా మహాగఠబంధన్ కి అవకాశం దొరుకుతుంది అని చెప్పలేదు. దట్ టచెస్ టు ది హార్డ్లీ దట్ టచెస్ టు ది 100 అని కూడా చెప్పట్లేదు. పోయినసారి ఎలక్షన్ గనక మీరు చూస్తే మహాగఠబంధన్ 110 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ బెంచ్ మార్క్ ఏంటంటే 122 స్థానాలు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు. కానీ ఒక 12 స్థానాలు తక్కువ కావడంతో తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగానే కనపడుతుంది మనకి. మీరు ఒక చాలా కీలకంగా కనపడాలి. కేఎస్ ప్రసాద్ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. మన ఐ న్యూస్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు కాబట్టి సార్, ఒక మాట మీరు గమనించారో లేదో, అమిత్ షా మోడీ పదే ఒక మాట చెప్పారు, ఈ ఎన్నికల్లో మేము 160 సీట్లు గెలవబోతున్నాం అనేది. దీన్ని మీరు పాయింట్అవుట్ చేసుకోవాలా. ఎందుకనంటే ఈ లెక్క ఎక్కడ చెప్పినా వాళ్ళు తప్పట్లే. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 164 గెలుస్తామని చెప్పేసి 164 గెలిచారు. దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటో తెలవట్లేదు. మరి చెప్పండి సార్, మీరు ఇంటరప్ట్ చేయరు. మీరు కరెక్టే. నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు 160 అంటున్నప్పుడే మీరు సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే శ్రీకాంత్, ఆర్జేడి తన పోయినసారి 75 స్థానాలు గెలిస్తే ఈసారి రమారమి ఒక 10 సీట్లు తగ్గిన వాళ్ళ బలాన్ని నిలబెట్టుకుంటుంది. ప్రాబ్లం అంతా కాంగ్రెస్ తో వస్తుంది శ్రీకాంత్. కాంగ్రెస్ తో ప్రాబ్లం ఏంటి అంటే ఈసారి 54 శాసనసభ స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. కానీ ఏ సర్వే చూసినా గానీ వాళ్ళకి లీస్ట్ ఒక 9 స్థానాలు మాత్రమే ఇస్తున్నారు. అంటే గణనీయంగా కాంగ్రెస్ తనకిచ్చినటువంటి సీట్లలో ఓడిపోబోతుంది. అదే మహాగఠబంధన్ కూటమికి ఒక గట్టి దెబ్బగా మారబోతుంది. వాళ్ళు పోయినసారి అధికారంలోకి రాకపోవటానికి కారణం కాంగ్రెసే, ఈసారి కూడా అధికారంలో రాకపోవటానికి కాంగ్రెసే అడ్డుపడుతుంది అనేది ఒకటి వచ్చింది. ఇది పాయింట్ 1. అంటే ఒక పాయింట్ అధికారంలోకి రాకపోవడానికి అన్న పాయింట్ అండర్లైన్ చేయాలా? అండర్లైన్ చేయండి. రెండో పాయింట్ ఏంటంటే, నితీష్ కుమార్ కి తన మహిళా ఓటు బ్యాంకుని నిలబెట్టుకున్నారు. ఎందుకు నిలబెట్టుకున్నారంటే ఎలక్షన్స్ కు ముందు అనేక పథకాలు మహిళల కేంద్రంగా ప్రకటిస్తూ 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేశారు. 1,25,00,000 మందికి వేశారు. కేఎస్ ప్రసాద్ గారు అనొచ్చు, 2019లో చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో పసుపు కుంకుమ కింద 10,000 వేశారు, ఓడిపోయిండు అనొచ్చు. కానీ ద సినారియో ఆఫ్ పొలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ది బీహార్. కాబట్టి బీహార్ లో పేద మహిళలు ఉన్నారు. ఎంత పేదరికంలో ఉంటారంటే బీహార్ లో కులగణన చేస్తే 34% బీహారీ ప్రజల రోజువారీ ఆదాయం 200 రూపాయలే అని చెప్పారు. ఆ 200 రూపాయల ఆదాయం ఉన్నటువంటి మహిళల అకౌంట్లలో 10,000 రూపాయలు ఇస్తే ఇవాళ నితీష్ కుమార్ కి మహిళా ఓట్లు వేశారు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే తేజస్వి యాదవ్ వెనకాల యువత నిలబడ్డది, అది వాస్తవం. కానీ యువత ఓట్లలో గతంలో లాగా పడలేదు, చీలిక వచ్చింది. దానికి కారణం జనస్వరాజ్ పార్టీ. జనస్వరాజ్ పార్టీ మన మహాగఠబంధన్ కి ఆర్జేడీకి పడేటటువంటి యువత ఓట్లను చీల్చుకున్నది, తన వైపుకు తెచ్చుకోవటం వల్ల ఆ గ్యాప్ అక్కడే. ఈ ట్రెండ్ చూస్తే, అంటే వస్తున్నటువంటి ట్రెండ్ చూస్తే ఎన్డీఏ గెలుస్తుంది అన్నది ఒకటి, కాంగ్రెస్ వల్లనే ఒకవేళ పోతే మళ్ళీ తేజస్వి యాదవ్ అవకాశం పోతుంది అన్నది ఒకటి, లేదంటే గతంలో వైసీపీ సీన్ రిపీట్ అవుతుంది అన్నది ఇంకో పాయింట్. జేఎస్పీ ఏమైనా ఒక గేమ్ చేంజర్ లాగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటాయి, అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? జేఎస్పీ వెరీ 10% బిలో ఓట్ బ్యాంక్ వస్తుంది తప్ప
వాళ్ళకి 1-2 సీట్లకు పరిమితం అవుతుంది తప్ప వాళ్ళేమి గేమ్ చేంజర్ గా మారలు, లేకపోతే వాళ్ళేమి ఏమంటాం మనం కింగ్ మేకర్ అంటాం కదా, కింగ్ మేకర్ అవకాశం ఏమీ లేదు. అబ్సల్యూట్ కంఫర్టబుల్ మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వస్తుంది. దానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలే. కానీ ఒక్క విషయం ఏంటి అని అంటే, మహాగఠబంధన్ గతం అంత బలంగా ఈసారి అక్కడ పోరాటం చేయలేదు. ఎందుకు అని అంటే, దాంట్లో ప్రధానంగా జనస్వరాజ్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకొని తన వైపుకు తీసుకుపోవటం ఒకటైతే, రెండోది కాంగ్రెస్ క్యాంపెయిన్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ వ్యూహం ఫెయిల్ అయింది. ఓట్ చోరీ అనేది ఒక బాగా నిరక్షరాస్యలో ఉండేటటువంటి బీహారీ ప్రజలను రీచ్ కాలేదు. ఆ రీచ్ కానటువంటి సందర్భంలోది ఇది ఒకటైతే, ఇంకొక కీలకమైనటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఎన్డీఏ గెలవటానికి అగ్రవర్ణాలు ఈ ఈబీసీలు బాగా శ్రీకాంత్ నోట్ దిస్ పాయింట్, అగ్రవర్ణాలు ఈబీసీలు ఎస్సీలు ఈ మూడు ఎన్డీఏ కూటమి వైపుకు మళ్ళటమే వాళ్ళ గెలుపు. రెండోది ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఈసారి ఎన్డీఏ కూటమి తోటి జత కట్టడం తోటి ఈ గెలుపు సాధ్యమవుతుంది. ఆల్మోస్ట్ నాకున్నటువంటి సమాచారం ఎన్డీఏ విల్ రిటైన్ ఇన్ బీహార్ వస్తుంది. ఇంకొకటి ఎల్జేపీ తోటి పాటు ఇంకొకటి మనం జితన్ రామ్ మాంఝీ గురించి కూడా మాట్లాడుకోవాలి. గతంలో వీళ్ళు కూడా 4-5 స్థానాలు గెలుచుకున్నారు. జితిన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా వీళ్ళిద్దరూ గేమ్ చేంజర్ గా ఈసారి మారారు. ఇటువైపు నష్టం చేస్తున్నది జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్. తర్వాత ఇప్పుడు మీరు ఐ పల్స్ అని మీకు చూపెడుతున్నారు కదా, మీరు ఎగ్జాక్ట్లీ మీ ఐ పల్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు తెలుసా అండి, బోరబండలో, షేక్పేటలో, ఎర్రగడ్డలో బీఆర్ఎస్ కి మీరు లీడ్ ఇచ్చారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రెండోది శ్రీనగర్ లో, వెంగళరావు నగర్ లో, తర్వాత మీరు ఇక్కడ ఎవరికి మన కాంగ్రెస్ కి లీడ్ ఇచ్చారు, యూసిఫ్ గూడ. ఈ యూసిఫ్ కూడా అండర్లైన్ చేసుకో శ్రీకాంత్, యూసిఫ్ గూడలో మీరు ఎంత తేడా ఇచ్చారంటే, కాంగ్రెస్ కి 50%, బీఆర్ఎస్ కి 36 ఇచ్చారు. యూసిఫ్ గూడ ఈజ్ ది ఓన్ నేటివ్ ఆఫ్ ది నవీన్ యాదవ్. అందుకని ఎక్కడైతే యూసిఫ్ గూడలో నవీన్ యాదవ్, రెహమత్ నగర్ లో నవీన్ యాదవ్ సక్సెస్ అయింది కాబట్టి, the Naveen Yadav will get the less than 10,000 majority in this Jubilee Hills constituency. Yes. But is correct. I pulse correct గా చెప్పింది. యూసిఫ్ కూడా, రెహమత్ నగర్ గేమ్ చేంజర్స్ గా మారబోతున్నాయి. యూసిఫ్ గూడలో దరిదాపు 14% డిఫరెన్స్ వచ్చింది. యూసిఫ్ గూడలో నవీన్ యాదవ్ తన బలాన్ని నిలబెట్టుకోవటం తోటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి వైపుకి వెళ్తుంది. కాంగ్రెస్ కొద్దిపాటి మెజార్టీ తోటి గెలవబోతుంది. రైట్, దాట్స్ కేసీ ప్రసాద్ గారు కన్క్లూడ్ ప్లీజ్. సార్ చెప్పినట్టు నేను బీహార్